ఓం శ్రీ సాయిరామ్. ఈనాటి ఈ సమర్పణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అనేక మంది సాయి భక్తులందరికీ కోటి కోటి సాయిరామ్. ఈనాడు మనం 70వ సమర్పణ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈనాడు మన ముందు స్వామితో తనకున్న అపారమైన అనుభవాలను పంచుకోవడానికి ఇచ్చేసిన బ్రదర్ సాయి గిరిధర్. సాయి గిరిధర్ గురించి కొంచెం పరిచయం వాక్కులు నేను చెప్తాను. సాయి గిరిధర్ శ్రీమతి చిత్రా సాయిరామ్, ఎన్ఆర్ సాయిరామ్ గారి యొక్క సుపుత్రుడు. స్వామి యొక్క అనుగ్రహం వల్ల తను చేసుకున్న ఎన్నో పుణ్య కార్యక్రమాల వల్ల స్వామి సన్నిధిలో తనకి చదువుకునే భాగ్యం కలిగింది. తను 1999లో శ్రీ సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్లో 11వ తరగతిలో అక్కడ స్వామి సన్నిధిలో చదువుకోవడానికి చేరారు. తదుపరి బ్యాచిలర్స్ ఆఫ్ కెమిస్ట్రీ 2004లో పట్టా పొందడం జరిగింది. ఆ తదుపరి అక్కడే ఎంఎస్సి కెమిస్ట్రీ కూడా ప్రశాంతనిలయం క్యాంపస్లో 2006లో పూర్తి చేసుకోవడం జరిగింది. ఎంఫిల్ 2008లో చేసిన తర్వాత స్వామి అనుగ్రహంతో పిహెచ్డి ప్రోగ్రామ్కి అక్కడే జాయిన్ అయి పిహెచ్డి పట్టా కూడా పొందడం జరిగింది. తిను పిహెచ్డి క్లినికల్ బయోకెమిస్ట్రీలో ఆసియా ఖండంలో ఉండే భారతీయుల యొక్క హృద్రోగం ఎంత ముందుగా మనం కనిపెట్టచ్చు అనే ఒక విషయం పైన రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ రీసెర్చ్ చేసినందుకు గాను తనకు స్వామి చేతుల మీదుగా పిహెచ్డి పట్టా పొందడం జరిగింది. పిహెచ్డి జరిగిన తర్వాత ఎంత భాగ్యమో తనకి స్వామి సన్నిధిలో అక్కడే ఉండి లెక్చరర్గా పనిచేసే భాగ్యం కలిగింది. ఎంత అద్భుతం అంటే మనందరికీ తెలుసు, స్టూడెంట్గా ఉండిన తర్వాత అక్కడ స్వామి సన్నిధిలో అట్లాగా టీచర్గా కూడా కొనసాగడం స్వామితో అనుగ్రహం అన్నది మనందరికీ తెలిసిందే. అయితే మొట్టమొదటిసారి శ్రీ సత్య ఆఫ్ హైయర్ లెర్నింగ్లో అవేర్నెస్ క్లాసెస్ మీద అందరికీ పాఠాలు చెప్తూ తన కెరీర్ అక్కడ మొదలుపెట్టి తర్వాత స్వామి యొక్క జీవితం గురించి కూడా అక్కడ వచ్చే అందరి పిల్లలకి యూజీ మరియు పీజీ పిల్లలందరికీ కూడా తను పాఠాలు నేర్పుతూ వచ్చాడు. ప్రస్తుతం తను సత్యసాయి సెంటర్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ ప్రశాంత్ నిలయంలో పనిచేస్తున్నారు. సాయి గిరిధర్ మొదటి నుంచి స్వామి అనుగ్రహానికి పాత్రని చెప్పడానికి మరికొన్ని విషయాలు మీకు చెప్తాను. తను కల్చరల్ ఛాంపియన్షిప్ అవార్డుని యూజీలో ఉంటుండగాను అట్లాగే పీజీలో ఉంటుండగా 2003-2005లో స్వామి చేతుల మీదుగా పొందడం జరిగింది. కల్చరల్ అవార్డు గురించి అందరికీ తెలిసిందే. జనవరి 11 స్పోర్ట్స్ మీట్ జరిగిన తర్వాత ఈ కల్చరల్ ఛాంపియన్షిప్ అన్నది అక్కడున్న క్యాంపస్కి ఇవ్వడం జరుగుతుంది. సో అట్లాగా తనకి యూజీలో బృందావన్ క్యాంపస్ పరంగాను పీజీలో ప్రశాంతనిలయం క్యాంపస్ పరంగాను తను తీసుకోవడం ఎంతో అదృష్టం అని భావిస్తున్నాను. అంతేకాదు తనకి స్వామితోటి అనేకమైనటి అనుభవాలు కూడా ఉన్నాయి. ఎంత చక్కని విషయం అంటే తన యొక్క నామకరణం అట్లాగే అక్షరాభ్యాసం కూడా స్వామి చేయడం జరిగింది. సో సాయి గిరిధర్ అనే అద్భుతమైన పేరు స్వామి ఇవ్వడం అండ్ మనందరం ఆ బ్రదర్ని సాయి గిరిధర్ పిలుచుకోవడం చాలా అద్భుతం. అట్లాగే అక్షరాభ్యాసం స్వామి చేతులుగా మీద జరగడం, తను యూజీ, పీజీ, ఎంఫిల్, పిహెచ్డి అన్నీ కూడా స్వామి చంద్రలో నిజంగా అక్కడ అందరికీ అద్భుతంగా అనిపిస్తుంది. స్వామి చేతులుగా అక్షరాభ్యాసం జరిగితే ఏ హైట్స్కి చేరుతారు అనేది ఒక అద్భుతమైన నిదర్శనం ఇది. స్వామి జరిపే అతిరుద్ర మహాయజ్ఞం చెన్నైలో 2007లో జరిగింది. ఆ యజ్ఞానికి గాను స్వామి బ్రదర్ సాయి గిరిధర్ని తనతో పాటు తీసుకెళ్ళడం జరిగింది. అట్లాగే స్వామి సన్నిధిలో ఆ యజ్ఞం సందర్భంగా మాట్లాడడానికి కూడా ఈ బ్రదర్కి ఛాన్స్ దొరికిందనమాట. అంతేకాదు కొడై ట్రిప్ చాలామందికి స్టూడెంట్స్కే కాదు చాలామంది డివోట్స్కి కూడా తెలిసిన విషయమే. స్వామి సెలెక్టెడ్ ఫ్యూ స్టూడెంట్స్ని కొడైకి తీసుకెళ్తారని చెప్పని అట్లాగా 2007లో కొడై ట్రిప్ గాను వెళ్ళిన బృందంలో బ్రదర్ సాయి గిరిధర్ కూడా ఛాన్స్ దొరికి స్వామితో అనేకమైన చక్కటి అనుభవాలు కూడా అక్కడ దొరికాయి. సో ఇట్లా అనేకమైనటువంటి సందర్భాల్లో స్వామి తీసుకెళ్ళడం, అట్లాగే డ్రామా నవంబర్ స్వామి బర్త్డే ముందు రోజు డ్రామా వేస్తారనే విషయం అందరికీ తెలుసు. అనేకసార్లు స్వామి డ్రామా జరుగుతున్నప్పుడు డ్రామా గురించి, డైలాగ్స్ గురించి, డ్రామా గురించి, టాపిక్ గురించి ఎన్నోసార్లు అక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు వచ్చి డిస్కస్ చేయడం, ఇట్లాంటి అనేవి చాలా మధురమైన స్మృతులు. అట్లా ఎన్నో డ్రామాస్ స్వామి సన్నిధిలో వేసేందుకు గాను బ్రదర్కి ఛాన్స్ దొరకడం, అట్లాగే స్వామి సన్నిధిలో అనేక సార్లు మాట్లాడడానికి కూడా
ఛాన్స్ దొరకడం అనేది ఒక అద్భుతమైన విషయం. ఇట్లా అనేకమైన అనుభవాలు కలిగిన సాయి గిరిధర్ బ్రదర్‌ని స్వామితో తనకున్న అనుభవాలు మనందరినీ పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సర్వరూపధరం శాంతం సర్వనామధరం శివం సచ్చిదానంద అద్వైతం సచ్చిదానంద అద్వైతం సత్యం శివం సుందరం. Offering our most humble pranams at the divine lotus feet of our most beloved Bhagavan, Shri Satya Sai. Seeking Bhagavan's divine grace and blessings on all of us. ఒకసారి కస్తూరి గారు స్వామివారు విచిత్రమైన చరితాన్ని చూసి, అద్భుత చరితాన్ని చూసి చాలా ఆశ్చర్యంతో అడిగారు, స్వామి మీరెవరు స్వామి అని. స్వామి చాలా స్పాంటేనియస్ గా, న్యాచురల్ గా ఈ పోయం చెప్పారని ఈ విషయం మనకి తెలిసింది. స్వామి తన గురించే చెప్తూ అన్నారు, సర్వరూపధరం శాంతం. అంటే అన్ని రూపాలు ధరించిన భగవంతుడు మన శ్రీ సత్యసాయి. సర్వరూపధరం, అన్ని రూపాలు అంటే ఈ పృథ్వీలో మాత్రం కాదు, సమస్త బ్రహ్మాండములో ఎన్ని రూపాలు ఉన్నాయో అన్ని రూపాలు ధరించిన స్వరూపమే సత్యసాయి. కానీ శాంత స్వరూపంగా ఉన్నారు. అంటే హీఈస్ ది ప్యూర్ సైలెంట్ సబ్స్ట్రాటమ్ ఇన్ ఆల్ ఆఫ్ క్రియేషన్. ఆయన లేని చోటే లేదు, కానీ కనిపించరు, శాంత స్వరూపంగా ఉన్నారు. సర్వనామధరం శివం. ప్రతి రూపానికి నామం ఉంటుంది, దానివల్ల ప్రతి రూపం స్వామియే కదా, ఆ నామము కూడా స్వామియే. సర్వనామము సత్యసాయి నామమే, అందుకే సర్వనామ శివస్వరూపం. సర్వనామధరం శివం అన్నారు స్వామి. సచ్చితానందం అద్వైతం. కానీ నా వెవ్వేరు స్వరూపాలు లేవు, ఒకే స్వరూపం ఉంది అన్నారు స్వామి. వెవ్వేరు స్వరూపాలు లేవు, ఒకే స్వరూపం ఉంది అంటే ఏంటి? దిస్ మిరియాడ్ వాస్ట్ క్రియేషన్ వేర్ thousands of cosmos, thousands of universes are being conceived by the scientists today as well. God who pervades all of that creation is not many అన్నారు, ఒక్కటే. సచ్చితానంద రూపం అద్వైతం. నేను రెండు కాదు, ఒక్కటే అన్నారు. సత్యం శివం సుందరం. కానీ ఆ సచ్చితానంద స్వరూపం అవ్యక్త స్వరూపం, ప్రత్యక్షం కాదు. అవ్యక్త స్వరూపం వల్ల సచ్చితానంద రూపం అద్వైతం. అద్వైతం అంటే రెండు కాదు, సచ్చితానంద స్వరూపం అవ్యక్త స్వరూపం. కాబట్టి సింపుల్ ఆర్డినరీ డివోటీస్ కోసం ఆయన సత్యం శివం సుందరం అని. సత్యం అంటే ఉండడం, ఈ
బ్రహ్మాండమంతా ప్రత్యక్షంగా ఉంది కదా, ఆ ఉండడమే సత్యం, సత్య స్వరూపం. శివం అంటే దీనిలో ఉన్న అన్ని పదార్థాలు ఆస్పీషియస్, మంగళకరమైనవి, ఎందుకంటే ఆ భగవత్ స్వరూపమే. సుందరం, ఒకసారి స్వామి ఆ దర్శన్కి వచ్చినప్పుడు ఒక డివోటీ స్వామికి చెప్పారు, స్వామి చాలా అందంగా ఉన్నారు స్వామి, యు వెరీ బ్యూటిఫుల్ అన్నారు. అయితే స్వామి చాలా స్పాంటేనియస్ గా చెప్పారు, ఐఎమ్ నాట్ బ్యూటిఫుల్, ఐఎమ్ బ్యూటీ ఇట్ సెల్ఫ్ అన్నారు. అంటే సుందర స్వరూపం. అన్ని, దిస్ హోల్ క్రియేషన్ ఇస్ ఫిల్డ్ విత్ బ్యూటీ, బ్యూటీ దట్ ఈస్ ద డివైన్ గ్లోరీ inherent in all of creation. And the way that it functions, the whole creation, is the beauty of God's supreme intelligence. అట్లాంటి భగవంతుడు మన మధ్యలో వచ్చి మనమందరినీ అనుగ్రహిస్తున్నారంటే మన భాగ్యం ఎంత పెద్దదని మనమే అనుకోవాలి. ఒకసారి నా క్లాస్మేట్ ఒక స్టూడెంట్, ఆయనకి ఒక విశేషమైన ఆపర్చునిటీ దొరికింది. స్వామి వారు చైర్లో ఉన్నారు అప్పుడు. సో స్వామి సేవ చేయడానికి ఒక అవకాశం దొరికింది ఆయనకి. సో స్వామి సేవ చేస్తూ చేస్తూ ఆయన ఒకరోజు స్వామిని అడిగారు, ఎందుకంటే మనం అందరికీ స్వామితో ఏదైనా ఒక పర్సనల్ 1-to-1 రిలేషన్షిప్ తప్పగా ఉంటుంది. ఆ రిలేషన్షిప్ వచ్చేసి మన భావనల వల్ల వెవ్వేరు రూపంగా ఉంటుంది. కొంతమంది సాయి మాత అంటాము, కొంతమంది స్వామిని పిత అంటే ఫాదర్ అంటాము, కొంతమంది సఖా ఫ్రెండ్ అంటాము, కొంతమంది స్వామిని గురు రూపంలో చూస్తారు, దైవ రూపంలో చూస్తారు. వెవ్వేరు రూపంలో వాళ్ళు భావం ప్రకారం, అనేక భావ ప్రకారం అనేకమైన ఒక రిలేషన్షిప్ స్వామితో ఉంటుంది. కానీ ఈ అబ్బాయి స్వామిని అడిగారు, స్వామి, వాట్ ఈస్ ద బెస్ట్ రిలేషన్షిప్ దట్ వీ కెన్ హ్యావ్ విత్ యూ? మీతో ఏ సంబంధం సర్వశ్రేష్టమైనది అని అడిగారు. దానికి జవాబిస్తూ స్వామి చెప్పారు, గురు శిష్య అన్నారు. గురు శిష్య, గురు అండ్ డిసైపుల్ ఇస్ ద బెస్ట్ రిలేషన్షిప్ దట్ యూ కెన్ హ్యావ్ విత్ మీ. ఈ గురు శిష్య అనే ఒక రిలేషన్షిప్, దానికి ఒక విశేషత ఏంటంటే, మదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ డాటర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దానికి ఒక రక్త సంబంధం వల్ల ఒక అటాచ్మెంట్ ఉంటుంది. కానీ గురు అండ్ శిష్యకి ఫిజికల్ రిలేషన్షిప్ ఉండాలన్న అవసరం లేదు. కానీ ఒక ఆధ్యాత్మిక సంగతి, ఒక ఆధ్యాత్మిక బంధుత్వం ఉంది గురు ఇంకా శిష్యుల మధ్యలో. దానివల్ల అది ఒక్క జన్మ సంబంధం కాదు, అనేక జన్మాల్లో ఉన్న సంబంధం. ఎట్లాంటి సంబంధం అంటే, ఆ శిష్యుడు సత్శిష్యుడు అయితే ఈ జన్మ దుఃఖ సైకిల్ ఉంది కదా, ది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అంటారు, సైకిల్ ఆఫ్ సఫరింగ్ అండ్ రీబర్త్ అంటారు. ఈ సైకిల్ నుంచే బయట వెళ్ళడానికి ఒక సన్మార్గమైన ఒక బంధుత్వం, అది గురు శిష్య రిలేషన్షిప్ విత్ స్వామి. అందుకే స్వామి చెప్పారు, సర్వశ్రేష్టమైన రిలేషన్షిప్ వచ్చేసి గురు శిష్య. అంటే మనం స్వామిని మదర్ గా భావించవచ్చు, ఫ్రెండ్ గా భావించవచ్చు, కానీ మన ఆచరణంలో, మన కోర్లో, ఇన్ అవర్ డీపెస్ట్ కోర్, వి మస్ట్ బి ది డిసైపుల్ ఆఫ్ డివినిటీ అండ్ డివైన్ అసెన్స్ ఆన్ ఎర్త్. ఎందుకంటే ఇది ఒక సులభమైన దొరికే ఛాన్స్ కాదు. రామనవమి ఇప్పుడు కొన్ని రోజుల్లో వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ రామనవమి అండ్ ఆల్సో స్వామి ఆరాధన మహోత్సవం. అండ్ ఈ రోజు సత్సంగంలో దీని గురించి కూడా కొన్ని విషయాలు చూస్తాము. అవతారం వచ్చే రేరిటీ
ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం. స్వామి చెప్తారు, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పెనెన్స్ తర్వాత, డివోటీస్ పెనెన్స్ తర్వాత ఈ అవతార స్వరూపం స్వామి ధారణం చేస్తారని. ఈ ఫామ్ తీసుకొని వచ్చారు కదా స్వామి, అది చాలా విశేషమైనది. ఎందుకంటే స్వామి మాటలో దిస్ అవతారిక్ ఫామ్ ఇస్ ది కాంక్రిటైజేషన్ ఆఫ్ ది పెనెన్స్ ఆఫ్ డివోటీస్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అన్నారు. అంటే 1000 సంవత్సరంగా తపస్య చేసి ఈ రూపం మన మధ్యలో వచ్చింది, అంటే ఈ దివ్య రూపం. సో దట్ ఈస్ ద రేరిటీ ఆఫ్ హ్యావింగ్ ద డివైన్ ఇన్ అవర్ మిడ్స్ట్. And when Bhagavan comes in this form in our midst, it is our responsibility to take him as our guru, besides whatever transactional wonderful relationship we may have with him. So adi chala avasaram. Swami sarva avatara swarupam. ఎక్కడి నుంచి అన్ని అవతారాలు వస్తాయో ఆ తత్వ రూపమే భగవాన్ శ్రీ సత్యసాయి. ఒకసారి రేడియో సాయి, అప్పుడు రేడియో సాయి అనేవారు, ఇప్పుడు శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ అని కొత్త నామకరణం అయింది. అప్పుడు రేడియో సాయి స్టూడెంట్స్ తో పాటు వెంకటగిరికి వెళ్ళడం జరిగింది. ఇది చాలా సంవత్సరం ముందు. అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు ఒక్కొక్క చోటు, అక్కడ ప్యాలెస్ అంటే వెంకటగిరి కింగ్డమ్, అక్కడ ఉన్న రాజా స్వామి వారు మహాభక్తులు. ప్యాలెస్ లో అరౌండ్ 200-300 రూమ్స్ ఉన్నాయి అంతే, అంత విశాలమైన ప్యాలెస్. కానీ స్వామి వారు ఎప్పుడు వెళ్ళినా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హ్యూమిలిటీతో ఆ రాజా వెంకటగిరి మహారాజా గురించి స్వామి దివ్య ఉపన్యాసంలో చాలా విన్నాం మనం అందరం. సో స్వామి వారు ఎప్పుడు వెళ్తే అక్కడ మహారాజా చాలా హ్యూమిలిటీతో, ప్రేమతో, డివోషన్తో ఆయన ఆ స్వామిని సేవ చేస్తారు అక్కడ. ఇది ఒక ఇనీషియల్ స్టేజెస్, అంటే ఫస్ట్ ఫ్యూ టైమ్స్ స్వామి అక్కడ ఆల్మోస్ట్ ఒక విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎర్లీ 1950s లో ప్రతి రామనవమి ఆల్మోస్ట్ చెప్పొచ్చు స్వామి వారు రామనవమికి వెంకటగిరిలోనే ఉంటారు. అది చాలా విశేషం. స్వామి వారు శ్రీరాములు వారి పాటలు, త్యాగరాజ కీర్తన అన్ని స్వామియే పాడేవారు. వాళ్ళ దగ్గర చాలా రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. సో రామనవమికి వెంకటగిరికి ఆ సంబంధం. ఎందుకంటే వెంకటగిరి మహారాజా పరమ భక్తుడు శ్రీరాముడు, శ్రీరాముడిని పరమ భక్తుడు వెంకటగిరి మహారాజా. స్వామి వారిని ఆ మహారాజా ఒక గొప్ప దివ్య పురుషుడుగా చూసేవారు అప్పుడు. He knew the divine aspect of Swami, but inherently he was an ardent devotee of Sri Rama. So much so that ఆయన ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక్క చోటు నుండి ఇంకో చోటు వెళ్తే ఆయన జర్నీ ఎట్లా ప్లాన్ చేస్తారంటే, ఆ సాధన టైం అప్పుడు జర్నీ లేకుండా ఆయన ఒక్క చోట కూర్చుని శ్రీరాముల పైన ధ్యానం చేసేటట్టు చూసుకుంటారు. అంత స్ట్రిక్ట్ ఆయన సాధన గురించి. సో ఒకసారి ఏమైందంటే స్వామి వారు వెంకటగిరి వెళ్ళారు. అక్కడ మహారాజా స్వామి ఇద్దరు బాల్కనీలో నించున్నారు. భక్తులందరూ కింద గ్రౌండ్ లో నించుని స్వామి దర్శనం చేశారు. ఆయన మహారాజా సాధన టైం అయింది. ఆయన ఏం చేశారంటే మెల్లగా మిగతా వాళ్ళకి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి, స్వామి బాగా చూసుకోవాలి, సేవ చేయాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి ఆయన మెల్లగా పూజా రూమ్కి వెళ్ళిపోయారు. పూజా రూమ్ అంటే అది విశాలమైన రూమ్ అది, కానీ అక్కడ చాలా సింపుల్ గా శ్రీరామ పట్టాభిషేక ఫోటో, ఇంకా స్వామివారి ఫోటో అంతే ఉంటుంది అక్కడ. అండ్ కింద ఒక మ్యాట్ పెట్టేసి దానిపైన సాధన చేస్తారు మహారాజా. సో ఆయన వెళ్ళి కూర్చున్నారు సాధనలో. స్వామి వారు దీన్ని నోటీస్ చేశారు. త్వరలోనే స్వామి కూడా మెల్లగా వెళ్ళి ఆ ప్రేయర్ రూమ్ లోపల వెళ్ళారు. నార్మలీ ఆ రాజా ప్రేయర్ టైంలో ఎవ్వరు డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు, స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. కానీ స్వామి వాళ్ళకి అన్ని చోట్ల ఎంట్రీ, బికాస్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ బిలాంగ్స్ టు హిమ్ కదా. సో
just as how he enters our heart without any notice, atle he entered into the prayer room of the Maharaja. అండ్ స్వామి వారు అక్కడ నించున్నారు మహారాజా ముందర, వెయిట్ చేస్తూ సాధన అయ్యే వరకు. సాధన అయిన తర్వాత మహారాజా కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఆయన చూస్తారు దర్శనం, విశాలమైన శ్రీరామమూర్తి, విశాలమైన శ్రీరామమూర్తి, కోదండ రాముడు, ఆయన ఫేవరెట్ ఫామ్ కోదండ రాముడుగా అక్కడ దర్శనం ఇచ్చారు. ఆ దర్శనం తేజస్ ఎంత అంటే ఈ 6'3" 4" మహారాజా అక్కడ తట్టుకోలేకపోయి ఆయన ఫెయింట్ అయిపోయారు. సో స్వామి వారు, చిన్న స్వామి వారు, మన 5'3" భగవంతుడు ఆయనని ఎత్తి he gave a support on his shoulder and he walked him out and put him on the couch. అందరూ ఆశ్చర్యంగా ఉన్నారు, ఇదేంటి స్వామి వారు శరీరంలో ఇంత ఇంత సన్నగా చిన్నగా ఉన్నారే, రాజా మహత్ శరీరము, ఆయనని షోల్డర్ లో సపోర్ట్ చేస్తూ స్వామి తీసుకొస్తున్నారే అని ప్రజలంతా చాలా ఆశ్చర్యంగా ఉన్నారు అక్కడ. అప్పుడు స్వామి వారు ఆయన్ని కౌచ్ మీద పడుకోబెట్టి అందరు చెప్పారు, బాధపడకండి, కొంచెం సమయంలో ఒక 2-3 hours లో హీ విల్ బి ఆల్ రైట్ అని. స్వామి చెప్పినట్లే ఒక 2-3 hours లో మహారాజా ఓపెన్డ్ హిస్ ఐస్ and he summoned all the people in the palace to one room where they do sankirtanam every day. అందరిని పిలిచారు, పిలిచి వాళ్ళందరికి చెప్పారు, నా కోదండ రాముడు, నా పట్టాభి రాముడు, నా కళ్యాణ రాముడే ఈ సత్యసాయి రాముడు, నేను చూసిన విషయం నేను చెప్తున్నాను ఈ రోజని మహారాజా అందరికీ డిక్లేర్ చేశారు. సో ఆ రాముడే, ఆ కృష్ణుడే మన మధ్యలో సత్యసాయి రూపంలో వచ్చిన అవతారం ఇది. స్వామి చెప్పిన ఈ మాట, ది బెస్ట్ రిలేషన్ యూ కెన్ హ్యావ్ విత్ ది అవతార్ ఇస్ దాట్ ఆఫ్ గురు శిష్య. ఇంకొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ దట్ హ్యాపెన్ టు వన్ ఆఫ్ అవర్ మ్యూజిక్ కాలేజ్ బ్రదర్స్ హూ ఇస్ నౌ టీచింగ్ ఇన్ ద మ్యూజిక్ కాలేజ్ అస్ వెల్. ఇప్పుడు ఆయన టీచర్ అక్కడ స్వామి మిర్పురి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లో. ఆయనకి ఇంటర్వ్యూ ఒకసారి అయింది. ఇంటర్వ్యూలో స్వామి ఒక విచిత్రమైన ఒక కథ చెప్పారు వాళ్ళకి. దీని గురించి, ఈ సంబంధం గురించి అనుకోండి. స్వామి ఏం చెప్పారంటే, సుభద్ర ఎవరో తెలుసా అని అడిగారు స్వామి. అయితే వాళ్ళందరూ చెప్పారు, అవును స్వామి, కృష్ణుడు సిస్టర్ కదా అంటే, అవును కానీ సుభద్ర నిజంగా ఎవరు అని తెలుసా అని. తెలియదు స్వామి, దానికన్నా ఇన్ఫర్మేషన్ లేదంటే స్వామి వారు ఒక స్టోరీ చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, శ్రీరాముడుగా స్వామి వచ్చినప్పుడు సీతమ్మని రావణాసురుడు అశోకవనంలో బంధించినప్పుడు త్రిజట అని ఒక ఆమె ఉండేది. త్రిజట విభీషణుడి కూతురు. త్రిజట సీతామాతని చాలా బాగా చూసుకునేది. చాలా కష్టమైన వాతావరణం కదా అక్కడ అమ్మవారికి. త్రిజట ఒక దాసిగా ఉండి చాలా సేవ చేశారు సీతామాతకి. అట్లాంటి సేవ చేస్తున్నప్పుడు సీతామాత అయితే స్వామి తప్ప, శ్రీరాముడు తప్ప వేరే ఆలోచనలే లేవు కదా. దానివల్ల సీతామాత త్రిజటకి రాముల వారి గురించి అన్ని విషయాలు, ఆయన ఎట్లా ఉంటారో, ఎట్లా నడుస్తారో, ఎట్లా మాట్లాడతారు, ఏమేమి విశేషాలు ఉంటాయి, ఎట్లా కోపం వస్తే కూడా ఎట్లా ఉంటారు, శాంతంగా ఎట్లా ఉంటారు, అన్ని స్వభావాలు, స్వరూపులు శ్రీరాముల వారిది త్రిజటకు చెప్పేవారు అమ్మవారు. త్రిజట మనసులో ఎంత ప్రేమ శ్రీరాముల ప్రతి అయిందంటే, రాములు కావాలని ఒక ఉత్తేజన, ఒక తీవ్ర జిజ్ఞాస పుట్టింది త్రిజట హృదయంలో. అది ఏమైందంటే, రావణాసురు సంహారం తర్వాత శ్రీరాములు వారు వచ్చారు సీతమ్మ తల్లిని తీసుకువెళ్ళడానికి. అప్పుడు త్రిజటానే సీతమ్మని తీసుకొచ్చారు. ఫస్ట్ టైం అప్పుడు ప్రత్యక్షంగా తన హృదయంలో ఉన్న శ్రీరామ స్వరూపం ని ప్రత్యక్షంగా దర్శనం చేశారు.
దర్శనం చేసిన వెంటనే హృదయంలో ఉన్న ప్రేమ అంతా ఒక వాల్కనో లాగా బర్స్ట్ అయి బయటకు వచ్చేసింది ఒక ప్రార్థన స్వరూపం. అంటే ఇది ఏం వర్బల్ కాదు. ఇది దిస్ ఇస్ అ హార్ట్ టు హార్ట్ మ్యాటర్. ఆ హృదయం నుంచి వచ్చిన ప్రార్థన ఏంటంటే, స్వామి నేను మీతోనే ఉండాలి. ఎయిదర్ యాజ్ యువర్ వైఫ్ ఆర్ యాజ్ యువర్ సిస్టర్ అని. శ్రీరాముల వారికి హృదయ సంబంధం అంటే మన హృదయంలో ఏం జరుగుతుందని తప్పగా తెలుసు కదా. ఎందుకంటే ఆయనే ఆత్మారాముడు. దానివల్ల ఆ ప్రార్థన విన్న వెంటనే శ్రీరాములు తథాస్తు అనేసారు. అంటే ఇది జరుగుతుంది అని. కానీ ఆ జన్మలో కుదరదు కదా. వచ్చే జన్మలో ఇవన్నీ స్వామి నరేట్ చేస్తున్నారు ఇంటర్వ్యూ రూమ్ లో. వచ్చే జన్మలో కృష్ణ స్వరూపంలో స్వామి ఉన్నప్పుడు ఈ త్రిజట అనే వ్యక్తియే ఏమైందంటే సుభద్రగా పుట్టారు. ఇప్పుడు సుభద్రగా పుట్టిన తర్వాత ఒక విశేషం ఇక్కడ. నారాయణ స్వరూపంలో సత్యుగంలో ఒక విచిత్రమైన అవతారం జరిగింది. ఆ విచిత్రమైన అవతారం నరనారాయణ అంటారు. మనమందరం బద్రీనాథ్ గురించి అందరికి తెలిసి ఉంటుంది. ఈ బద్రీ క్షేత్ర విశేషం ఏంటంటే నరనారాయణ స్వరూపంగా స్వామి అక్కడ అవతారం తీసుకున్నారు. ఋషిపుత్రులుగా. ఒక్కడే నారాయణుడు, కానీ నరస్వరూపం నారాయణ స్వరూపం. నరస్వరూపం ఆయన చేసే తపస్య నారాయణుడు పైన. నారాయణుడు స్వరూప ధ్యానంలో ఎప్పుడు ప్రత్యక్షంగా ఉంటారు. ఇది ఆ అవతార విశేషం, రహస్యం. ఆ నారాయణుడే ముందు పోయి కృష్ణుడుగా వచ్చి ఆ నరుడే అర్జునుడుగా వచ్చారు. ఇప్పుడు ఆ నారాయణ తత్వంకే ఈ విభిన్న తత్వంగా ప్రత్యక్షమయ్యారు. నరనారాయణుడుగా, నారాయణుడు కృష్ణుడుగా, నరుడు అర్జునుడుగా వచ్చారు. ఇప్పుడు చూడండి విశేషం. ఇక్కడ త్రిజట ప్రార్థన ఏంటి? ఐ మస్ట్ బి ఎయిదర్ యువర్ సిస్టర్ ఆర్ యువర్ వైఫ్. ఐ జస్ట్ వాంట్ టు బీ విత్ యూ స్వామి. అంటే స్వామి మీతోనే ఉండాలి, ఎట్లయినా ఉండాలి అని ఒక భావన, ప్యూర్ ఫీలింగ్, ప్యూర్ ప్రేయర్. దానికి ఫలస్వరూపంగా సేవ చేశారు కదా. సీతమ్మ సేవ చేశారు. మన ఉట్టి ప్రార్థన వల్ల కాదు, ఈ సేవ ఫలితంగా, సేవ చేసిన ఫలితంగా, ఈ ప్రార్థన ఫలితంగా సుభద్రగా పుట్టి నరస్వరూపుడికి పత్నిగా అంటే వైఫ్ గా, ఇంకా నారాయణ స్వరూప కృష్ణుడికి సిస్టర్ గా సుభద్ర అవతారం జరిగింది. అట్లా అంటే ఆమె వచ్చే జరిగింది. సో ఈ విషయం స్వామి చెప్పారు. తర్వాత ఒక విశేషం ఈ స్టోరీలో. ఆ విశేషం ఏంటంటే, ఒక రోజు ఏమైందంట, కృష్ణ భగవంతుడు అర్జునుని పిలిచి చెప్పారు, సుభద్రాని తీసుకొని యమునాకి వెళ్ళు. యమునా తీరంలో సుభద్రాను వదిలేసి నువ్వు వెంట తిరిగి మళ్ళా చూడకుండా స్ట్రైట్ ఇక్కడ నా దగ్గర వచ్చేసేయి. సుభద్రకు చెప్పు నేను చెప్పానని, ఆమెకు అర్థం అవుతుంది అన్నారండి. అయితే అర్జునుడికి ఒక అనుమానం వచ్చింది, ఏం జరగబోతుందని. చాలా ఒక హెవీ హార్ట్ తో కృష్ణుడు ఆజ్ఞ కదా, దాన్ని పాలిస్తూ ఆయన రథం తీసుకుని వెళ్ళారు. సుభద్రాని రథంలో తీసుకుని వెళ్ళారు. యమునా తటంలో వెళ్ళి అక్కడ వదిలేశారు. వదిలేసి ఆయన తిరిగి వచ్చారు రథం వైపు. కానీ ఆ అటాచ్మెంట్ వల్ల ఆయన తిరిగి ఒకసారి చూశారు. అప్పుడు ఏమైందంటే, సుభద్ర అమ్మకి అర్థమైంది కృష్ణుడు ఇన్స్ట్రక్షన్, ఎందుకంటే అంత క్లోజ్ భగవంతుడిని. సో షీ ఎంటర్డ్ ద వాటర్స్ ఆఫ్ యమునా ఇన్ జల సమాధి. అండ్ యాజ్ సుభద్ర ఎంటర్డ్ ద వాటర్స్ ఆఫ్ యమునా ఇన్ జల సమాధి, అర్జున కుడ్ సీ a subtle form emanating from the body and leaving the body. అర్జునుడికి ఇట్లాంటి ఒక దృశ్యం కనిపించింది. ఒక సటిల్ ఫామ్, అది సటిల్ ఫామ్, ఒక రాక్షసి ఫామ్. అది చూసి చాలా ఆశ్చర్యపడి అర్జునుడు త్వరలోనే కృష్ణుడు దగ్గర వచ్చారు. వచ్చిన వెంటనే కృష్ణ అడ్మానిష్డ్ హిమ్ అండ్ సెడ్, ఐ టోల్డ్ యూ నాట్ టు టర్న్ బిహైండ్. వెనకాల చూడొద్దని చెప్పాను కదా, ఎందుకు చూసావన్నారు స్వామి. అయితే క్షమా ప్రార్థన చేసి అర్జున్ చెప్పాడు, నాకు ఇది చాలా బాధగా ఉంది,
నేను చూసే దృశ్యానికి నాకు సమాధానం లేదు. స్వామి ప్లీజ్ సమాధానం చేయండి అని ప్రార్థిస్తారు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పారంటే, ఈ త్రిజట స్టోరీ చెప్పేసి, ఇదే ఆమె సౌభాగ్యం. సేవ చేసిన వల్ల ప్రార్థనానికి నేను అంగీకరించి, ఆశీర్వదించి, నా చెల్లిగా పుట్టడం జరిగింది సుభద్ర రూపంలో. నాకు చాలా క్లోజ్ సుభద్ర అంటే. నేనేం చెప్పడం కూడా అవసరం లేదు. అంత క్లోజ్ నా సిస్టర్ నాకు. ఎంత క్లోజ్ అంటే, నేను ఒక్క ఇషారా ఇస్తే చాలు ఆమెకి అర్థమవుతుంది ఏం చేయాలని. అంత క్లోజ్. ఆలోచించి చూడండి. ఎంత క్లోజో భగవత్ స్వరూపం, కృష్ణ స్వరూపం, భగవాన్ స్వరూపం. కానీ ఈ జన్మలో నా సిస్టర్ గానే ఉండిపోయింది. నన్ను గురువుగా చేసుకోలేదు. సాధన చేయలేదు అన్నారంట. సాధన చేయలేదు కాబట్టి, నన్ను గురువుగా తీసుకోలేడు కాబట్టి ఏమైంది? నా దగ్గర ఉన్న ప్రతి క్షణము ఆమె చేసిన అన్ని పుణ్య ఫలాలు క్షీణిస్తూ పోయాయి. అంటే రెడ్యూస్ అయిపోయాయి. అది కంప్లీట్ గా పుణ్య ఫలాలంతా పోయిన తర్వాత ఆమె ముందు ఉండే స్వరూపం ఏంటి? ఆ రాక్షస స్వరూపం, త్రిజటా స్వరూపంలోనే వెనకాల వెళ్ళే ఒక పరిస్థితి వచ్చింది అన్నారు. ఇదెవరు? కృష్ణ భగవంతుడు అర్జునుడు చెప్పారంట. స్వామి చెప్తున్నారు ఇంటర్వ్యూ రూమ్. ఇది చెప్పిన తర్వాత స్వామి చెప్పారు, మీరు కూడా అంతే. మీరు చేసిన పూర్వజన్మ సుకృతం వల్ల ఈ భగవత్ స్వరూపాన్ని దర్శించి, ఈ భగవత్ స్వరూపంతో ఉండి సేవా కార్యంలో పాల్గొనే అవసరం కూడా మీకు దొరికింది. కానీ దీన్ని మీరు సరిగా ఉపయోగం చేసుకోలేకపోతే, సాధన చేయకపోతే ఏమవుతుంది? మీ పుణ్య ఫలాలంతా క్షీణమైపోయి, క్షీణే పుణ్యే మృత్యులోకే విశంతి అని భగవద్గీతలో చెప్పిన విషయము. అంటే ఒకసారి ఆ పుణ్యం అంతా పోయిన తర్వాత అగైన్ బ్యాక్ టు స్క్వేర్ వన్ అయిపోయింది. మీరు కూడా అంతే అన్నారంట. చూడండి, ఇది భగవంతుని చెప్పిన చాలా విశేషమైన ఒక డైరెక్షన్. మనం అందరికీ ఈ సత్యసాయి స్వరూపం చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్. ఒకసారి ఇది మా ప్రొఫెసర్ ఒకరు మాకు చెప్పారు, కాశీలో ఒక విశాలమైన ప్రాచీన కాలం లైబ్రరీ పుస్తకాలయం ఒకటి ఉంది. దానిలో చాలా మంది సెయింట్స్ అండ్ సేజెస్ ఆఫ్ ఇండియా వాళ్ళు కాన్వర్జేషన్స్ అవన్నీ పుస్తక రూపంలో రిజిస్టర్ చేసి అక్కడ ఉంది. ఒక చాలా పెద్ద సెయింట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ బెంగాల్, ఆనందమహిమ అని వినుంటారు పేరు. ఆమెని డివైన్ మదర్ ఇన్కార్నేట్, లవ్ ఇన్కార్నేట్ అని పిలిచేవారు. ప్రేమ స్వరూపం, ప్రేమ అవతారం అని పిలిచేవారు ఆనందమహిమ అని. గ్రేట్ సెయింట్ ఫ్రమ్ బెంగాల్. ఇంకొక సెయింట్ ఆఫ్ ఇండియా పరమహంస యోగానంద గురించి కూడా మీరు వినుంటారు. ఆయన ఒకసారి ఆనందమహిమాని కలిసినప్పుడు జరిగిన కాన్వర్జేషన్ ఈ లైబ్రరీలో ఉందని ఆయన మా ప్రొఫెసర్ మాకు చెప్పారు. ఆ కాన్వర్జేషన్ ఏంటంటే, ఆయన ఆనందమహిమాని అడిగారంట, హూ ఇస్ సత్యసాయి బాబా అని. అప్పుడు ఆనందమహిమ చెప్పారు, జాగ్రత్తగా విను, నేను ఒకేసారి చెప్తాను, మళ్ళా నేను రిపీట్ చేయను అన్నాను. జాగ్రత్తగా విను. Such an avatar has never walked on this earth or will never walk again for 5,000 years అన్నారు. Such an avatar అంటే in this magnitude, అవతార పురుషులుగా స్వామి వచ్చారు, రాముడుగా, కృష్ణుడు. కానీ ఇన్ దిస్ విశేషమైన సత్యసాయి స్వరూపంలో వచ్చిన అవతారం has never come before nor will come again for 5,000 years. This is the most special and auspicious opportunity for all of us. So సాధన స్వామి ఇచ్చిన మనకి ఒక విశేషమైన అనుగ్రహం ఈ టైంలో. సాధన అంటే ఏంటి? ఏం చేయాలి? మన వైదిక శాస్త్రంలో చూస్తే సాధనకి actually there are only two paths. While we say there are three paths, you say there is karma, there is bhakti, and there is jnana. The original tradition had only two paths.
One is the path of karma yoga and the second is జ్ఞాన యోగ. అండ్ ఇక్కడ ఇది మార్గము మాత్రం కాదు, ఇది యోగము. యోగం అంటే దీన్ని అర్థం చేసుకోవాలి సరిగా. ఈ సత్సంగంలో కూడా స్వామి అనుభవంతో పాటు కొంచెం కొంచెం ఈ విషయంలో చూస్తాము. కర్మ అండ్ జ్ఞాన వేర్ ద ఓన్లీ 2 paths ఇనిషియలీ. కానీ ఈ కలియుగంలో వచ్చేసరికి హ్యూమన్ ఇంటలెక్ట్ దాన్ని పవరు తగ్గిస్తూ వచ్చింది. దానివల్ల ప్రత్యక్షంగా సర్వభూత స్వరూపంగా ఉన్న భగవంతుడు మనకి చూడడం వీలు లేకుండా పోయింది. ఎందుకు? బికాస్ ఆఫ్ ది గ్రాస్నెస్ ఆఫ్ ది ఇంటలెక్ట్ ఇన్ ది కలియుగ. దానివల్ల ఒక విశేషమైన ఒక సాధనా పద్ధతి జరిగింది. ఆ విశేషమైన సాధనా పద్ధతికే ఉపాసనా మార్గం అని చెప్తారు. సో కర్మ మార్గం, ఉపాసనా మార్గం, జ్ఞాన మార్గం. అండ్ ఈ ఉపాసనాకే భక్తి అంటారు. ఈ భక్తికే పరాకాష్ఠమే జ్ఞానం, జ్ఞానానికి పరాకాష్ఠం భక్తి అంటారు. ఎందుకంటే భక్తికి డెఫినేషన్ ఇస్తూ స్వామి వారు ప్రేమ వాహినిలో చెప్తారు, అవిభక్త భక్తియే భక్తి అంటారు. అవిభక్త అంటే విభక్త అంటే సెపరేషన్, గాడ్ కి డివోటీ కి సెపరేషన్. అవిభక్త అంటే సెపరేషన్ లేని భక్తియే నిజమైన భక్తి అని స్వామి వారు చెప్పారు. ఇదే జ్ఞాన స్వరూపం. చూడండి, సో భక్తి జ్ఞానం వెవ్వేరు కాదు, కానీ భక్తి నిజస్వరూపం జ్ఞానం, జ్ఞాన నిజస్వరూపమే భక్తి. అందుకే కర్మ మార్గం, జ్ఞాన మార్గం, ఈ 2 విశేషమైన సాధనాలు స్వామి వారు మనకి ఇచ్చారు. అయితే ఈ మార్గంలో మనం ఎట్లా పాల్గొవాలి, ఎట్లా సాధన చేయాలి అని కొన్ని అనుభవాలు ఆధారంలో చూస్తాం. ఒకసారి ఏమైందంటే అరౌండ్ 2001 గుజరాత్ ఎర్త్క్వేక్ అయినప్పుడు స్వామి వారు చాలా 50 ట్రక్ లోడ్స్ ఆఫ్ రిలీఫ్ మెటీరియల్ పంపించారండి ప్రశాంతి నిలయం నుంచి. చాలా మంది సేవాదళ మెంబర్స్ కూడా స్వామి వారు పంపించారు. అప్పుడు మన ప్రొఫెసర్ ఒకరు ఇక్కడ స్వామికి చెప్పారు, స్వామి ఇది చాలా పెద్ద సేవ స్వామి అన్నారు స్వామి. అప్పుడు స్వామి చెప్పారు, నీకు పిల్లలు ఉన్నారా ఇంట్లో అని అడిగారు. అవును స్వామి, పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు కింద పడి దెబ్బ తగిలితే నువ్వేం చేస్తావు బంగారు అని. స్వామి నేను ఇమీడియట్ గా ఐ మేక్ దెమ్ స్టాండ్, ఐ విల్ కన్సోల్ దెమ్, కజోల్ దెమ్. వాళ్ళకి ఏదైనా ఫస్ట్ ఎయిడ్ కావాలంటే అవన్నీ చేస్తాను స్వామి, వాళ్ళు క్యారెస్ చేసి వాళ్ళకి కన్సోలేషన్ ఇస్తాను స్వామి అని. అది ఏం పెద్ద సేవనా అని అడిగారు స్వామి. ఇది నా పనిరా అని స్వామి. ఈ చిన్న మాటలో పెద్ద విషయం. స్వామి చెప్పే విషయం చూడండి, ఎక్కడో సఫరింగ్ ఉంటే అక్కడ విశాలమైన సేవా కార్యక్రమం స్వామి అక్కడ స్టార్ట్ చేశారు. కానీ దానికి రిప్లైగా ఏం చెప్పారు, ఇది నా పనిరా, న్యాచురల్. వై? బికాస్ ఆల్ ఆర్ మై చిల్డ్రన్ అండ్ వెన్ మై చిల్డ్రన్ ఆర్ హర్ట్, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు రష్ టు దెమ్ అండ్ ప్రొటెక్ట్ దెమ్ అండ్ ఆల్. ఇంకో విశేషమైన విషయం ఏం చెప్పారంటే స్వామి, ఈ సఫరింగ్ అవుతాయి కదా, న్యాచురల్ కెలామిటీస్ అవ్వని, ఇప్పుడు కరోనా, ఇదన్నీ మ్యాన్ మేడ్ అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మ్యాన్స్ మైండ్, మ్యాన్స్ మిస్బిహేవియర్ దట్ ఇట్ హ్యాపెన్స్. గాడ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇట్ అన్నారు స్వామి. చాలా మంది అనుకుంటారు ఎందుకు పరీక్ష, ఇట్లాంటి పరీక్షలు భగవంతుడు మనకు పెడుతున్నారని. కానీ స్వామి చెప్పే విషయం ఏంటంటే, గాడ్ నెవర్ డస్ ఎనీథింగ్ లైక్ దిస్. హీ ఈస్ ద విట్నెస్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్ and he is the most compassionate loving witness of the creation. ఈ చేసే పనులంతా ఇట్స్ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ మైండ్, ద డెఫిషియన్సీ ఇన్ ద హ్యూమన్ మైండ్. దానివల్లే జరిగింది. స్వామి వారు ఒక ఇలస్ట్రేషన్ తో ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పుడు గుజరాత్ ఎర్త్క్వేక్ గురించి. ఆయన ఇట్లా చూపించారు చేయి పెట్టి, చూడు నేచర్ ఎప్పుడు బ్యాలెన్స్ లోనే ఉంటుంది బంగారు, కానీ హ్యూమన్ డిజైర్స్ ఎక్కువ ఉన్న వల్ల వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు. ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయిపోతుంది. ఇట్లా ఆ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయినప్పుడు మదర్ ఎర్త్ చాలా టాలరెన్స్, ఎందుకంటే అమ్మ కదా,
చాలా టాలరెన్స్ ఉంటుంది. కానీ భరించలేని ఒక సమయం వస్తే కొంచెం నొప్పితో అంటుంది. అదే నువ్వు చూసే సునామీలు, ఇవన్నీ ఎర్త్‌క్వేక్‌లు అన్నారు స్వామి. అంటే ఎవ్రీథింగ్ ఈస్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ హ్యూమన్ మైండ్ అండ్ హ్యూమన్ యాక్టివిటీస్ అని చెప్పారు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ థాట్, when the human being falls to his lowest nature, God rushes to the human being to give him consolation, to give him love and comfort. అదే భగవంతుడు చేసే పని అని స్వామి చెప్పారు. సో ఈ కర్మ మార్గంలో ఎవరైనా మన ముందర కొంచెం సఫరింగ్ లో ఉంటే వాళ్ళ సఫరింగ్ తీర్చాలనేది మన బాధ్యత, మన డ్యూటీ. అదేం పెద్ద సర్వీస్ కాదు అని మన భావనంలో చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అని, ఇది ఒక విశేషమైన సాధనలో ఒక స్టెప్, స్వామి చెప్పిన స్టెప్. ఇంకో విశేషమైన స్టెప్ గ్రామ సేవ అప్పుడు స్వామి చెప్పారండి. మేమందరం గ్రామ సేవకి వెళ్తున్నప్పుడు ఒకరోజు స్వామి సీనియర్ ప్రొఫెసర్స్ అందరినీ పిలిచి చెప్పారు, పిల్లలందరికీ చెప్పండి, ఇప్పుడు పల్లెలకు పోయి సేవ చేస్తున్నారు కదా, సేవ చేస్తున్నప్పుడు ఈ మంత్రం వాళ్ళు చెప్పాలి అన్నారు. స్వామి చెప్పిన విషయం చూడండి. చాలా మంది పెద్ద పెద్ద మహాపురుషుల దగ్గర వెళ్ళి మంత్రోపదేశానికి ప్రార్థన చేస్తారు. వాళ్ళ భాగ్యం ఉంటే వాళ్ళకి దొరుకుతుంది. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే సాక్షాత్ భగవంతుడే అందరికీ ఏ నామస్మరణ చేయాలి, ఏ నామ ఉపదేశం మనకి ఉపయోగంగా ఉంటుంది ఈ సేవా మార్గంలో అని ఆయనే మాకు ఇచ్చారు, భగవంతుడే ఇచ్చారు. స్వామి చెప్పిన మాట ఏంటంటే, ప్రతి పల్లెల్లో వెళ్తున్నప్పుడు, అక్కడ సేవ చేస్తున్నప్పుడు ఓం సచ్చిదానందాయ నమః అని స్మరిస్తూ చేయండి అని ఆజ్ఞ ఇచ్చారు స్వామి. దీనికి విశేషమైన ఒక ఇన్నర్ మీనింగ్ ఉంది. స్వామి చెప్పిన విషయం ఏంటంటే, ఆ రోజు ఇది దసరా టైం కదా, సాయంత్రం డిస్కోర్స్ లో కూడా స్వామి దీనికి వివరణం ఇచ్చారు. ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ స్వామి వారు చెప్పారు, చూడు నాకు చాలా పేర్లు ఉన్నాయి, సర్వరూపధరం సర్వనామధరం కదా, చాలా పేర్లు నాకు ఉన్నాయి. ఏ పేర్లో పిలిచినా నేనే అంటే నేను రెస్పాండ్ చేస్తాను అని స్వామి చెప్పారు. కానీ నాకు నిజంగా చూస్తే ఒకే పేరు అన్నారు. ఆ పేరే సచ్చితానంద అన్నారు స్వామి డిస్కోర్స్ లో. సచ్చితానంద స్వరూపమే నాది, అదే నా నిజమైన పేరు. సత్ అంటే ఉండడం, చిత్ అంటే మన చైతన్య శక్తి, అంటే ద పవర్ ఆఫ్ అవేర్నెస్. మనకు పవర్ ఆఫ్ నోయింగ్, పవర్ ఆఫ్ అవేర్నెస్ ఉంది కదా మన దగ్గర. ఆ పవర్ ఆఫ్ నోయింగ్ టు టర్న్ టువర్డ్స్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ us, our own divine presence. When our awareness turns towards that, స్వామి ఒక పద్యాలు చాలా బాగా చెప్తారు అది ఈ విషయము. ఇంద్రియాని అరిగట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి నిశ్చల సమాన చిత్తుడై నిలవగలడా అని ఛాలెంజ్ ఇచ్చారు మన అందరికి స్వామివారు. సో అదే పద్ధతి. అంటే when our awareness turns towards the divine presence in our heart, which is our own true presence, is సత్ స్వరూపం. సత్ అంటే త్రికాల అబాధ్యం సత్యం అంటారు. అంటే డజంట్ చేంజ్ విత్ 3 periods of time. అదే సత్యం. ఆ సత్య సాయి స్వరూపం, ఆ సత్య స్వరూపాన్ని పైన మన ధ్యానం ఉండాలి. అదే చిత్, సత్ చిత్, ఆ ధ్యానం మన సత్స్వరూపం సత్యసాయి స్వరూపం పైన వచ్చిన వెంటనే మన స్వరూప అనుభవమే ఆనందం, అదే సచ్చితానందం. స్వామి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు, ఆ స్వరూపమే నా నిజ స్వరూపము, నా ఒరిజినల్ నేమ్ సచ్చితానంద. దానివల్ల ఎక్కడ మీరు పోయి సేవ చేసినా ఓం సచ్చితానందాయ నమః అని చెప్తూ చేయండి అన్నారు. దానికి అంతరార్థం ఏంటంటే, సేవ చేసే వాళ్ళు కూడా సచ్చిదానంద స్వరూపమే, పుచ్చుకున్న వాళ్ళు కూడా సచ్చిదానంద స్వరూపమే, సేవ చేసే పద్ధతి, ది యాక్ట్ ఆఫ్ సర్వీస్ కూడా సచ్చిదానంద స్వరూపమే. అంటే అదర్ దాన్ భగవాన్ దేర్ ఇస్ నథింగ్ అని మన మనసులో, హృదయంలో దృఢంగా ఈ విచారాన్ని పెట్టుకొని, ఈ భావనాన్ని స్థిరం చేసి అప్పుడు సేవ చేయాలని, ఈ కర్మ మార్గానికి, కర్మ యోగానికి, ఇదే కర్మ మార్గం అంటే నేను చేస్తున్నాను అని భావనతో చేస్తే అది కర్మ మార్గం. కానీ
ఆ భావన మంచు స్వామియే చేస్తున్నారు, ఇది స్వామికే అర్పితం అని భావనంగా పరివర్తిస్తే అది కర్మయోగంగా అయిపోతుందండి. అదే నిష్కామ కర్మంగా అయిపోతుంది. సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం, ఆల్ యాక్షన్స్ టు బి ఆఫర్డ్ అంటు భగవాన్ అని ఒక విశేషమైన ఒక అనుగ్రహం ఈ సాధన కర్మ మార్గంలో స్వామివారు మనందరికీ ఇచ్చారు. ఎంత భాగ్యం అంటే చెన్నై వాటర్ ప్రాజెక్ట్, ఇంకా వేరియస్ వాటర్ ప్రాజెక్ట్స్ ఇన్ ఆంధ్ర అండ్ కరెంట్ డే తెలంగాణలో చేసినప్పుడు కూడా when everybody came to offer their gratitude to స్వామి వారు చెప్పిన మాట మనందరికీ తెలుసు. స్వామి చెప్పారు, యూ షుడ్ నాట్ థ్యాంక్ మీ, ఐ షుడ్ థ్యాంక్ యూ అన్నారు. ఐ షుడ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ యూ ఆల్ అన్నారు స్వామి. స్వామి వారు చెప్పిన మాట అది అంటే మనం ఎట్లాంటి భావన పెట్టుకోవాలి. సో వీఆర్ గ్రేట్ఫుల్ టు ఎవ్రీబడి హూ వి సర్వ్ ఫర్ ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ హెల్పింగ్ us in our own sadhana of karma yoga, that is to recognize the divinity that is present in us and in every being in all of cosmos as one divinity. This recognition of divinity ఇది తెలుసుకోవడమే ఉపాసనా మార్గంలో శ్రేష్టమైన సాధన. ఫస్ట్ కర్మయోగ, తర్వాత ఉపాసన భక్తి యోగ. భక్తి యోగంలో స్వామి వారు చెప్పిన ఒక వెరీ వెరీ రేర్ కథ ఒకటి ఉంది రాధా గురించి. ఒకసారి ఏమైందంటే, ఇది స్వామి వారు ఇంటర్వ్యూ రూమ్ లో చెప్పిన విషయము, డిస్కోర్స్ లో కాదు, చాలా విశేషంగా ఒక స్టూడెంట్ కి చెప్పిన విషయం ఇది. కృష్ణ భగవంతుడు కురుక్షేత్ర వారు అన్ని అయిన తర్వాత ఒకసారి మళ్ళా బృందావనానికి వచ్చారంట. వచ్చినప్పుడు ఆయన అమ్మ నాన్న అందరినీ నమస్కరించిన తర్వాత రాధాని చూడడానికి యమునా తీరంకి వెళ్ళారంట. అక్కడ సీన్ ఏంటంటే, ఒక వృక్షం ఉంది, దాని కింద రాధా కూర్చున్నారు. కృష్ణుడు ఏం చేశారంటే, రాధా చూస్తే ఆయన చైల్డ్హుడ్ అంతా జ్ఞాపకం వస్తుంది కదా. అయితే ఆ నాటీనెస్ అండ్ దట్ స్వీట్నెస్ ఆఫ్ ది చైల్డ్హుడ్ కృష్ణ ఎమర్జ్డ్ ఇన్ హిమ్. అండ్ ఆయన ఏం చేశారంటే, రాధా వెనకాల నించొని మెల్లగా నడిచి సడన్ గా ముందు వచ్చి నించున్నారంట కృష్ణ భగవంతుడు. రాధాని చూసి ఇట్లా నించుని ఒక సర్ప్రైజ్ చేసినట్టు. రాధా కృష్ణుడు చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి షీ కంటిన్యూడ్ విత్ వాట్ ఎవర్ షీ వాస్ డూయింగ్. సో కృష్ణ వాస్ టోటలీ సర్ప్రైజ్. ఇదేంటిది, ఇన్ని సంవత్సరం తర్వాత నేను వచ్చాను, గుర్తు చేయలేకపోయారా అని he went and told Radha, this is me, your Krishna. And appudu emaindante, Radha said something phenomenal, and this is the real essence of bhakti. What Radha said was, Krishna, come here near me, let me show you ani. వృక్షం ఉంది కదా, దాన్ని కొంచెం ఒక బ్రాంచ్ ని కింద చేసి దానిలో ఉన్న లీవ్స్ అంతా చూపించి, ఫ్లవర్స్ అంతా, బడ్స్ అంతా చూపించి చెప్పిందంట, కృష్ణ, ఆల్ దిస్ ఇస్ యూ, ఇజంట్ ఇట్? షీ షోడ్ ద ఎర్త్ అండ్ ద గ్రాస్ అండ్ ద బ్రీజ్ దట్ వాస్ బ్లోయింగ్ అరౌండ్ అండ్ సెడ్, కృష్ణ, ఆల్ దిస్ ఇస్ యూ, ఇజంట్ ఇట్? She held Krishna's hand and ran towards the river Yamuna, filled her palms with the waters of Yamuna, and then said, Krishna, look carefully, all this is you, isn't it? ఇవన్నీ నువ్వే అంటే ఎక్కడ పోయావు కృష్ణ, నువ్వు వచ్చావు అని చెప్పడానికి అని అడిగింది. ఇదే భక్తి స్వరూపం అంటే. ఆ స్వామి వారు చెప్పారు కదా, ఓం సచ్చిదానందాయ నమః అని, దానికి అంతరార్థం ఇదే. సర్వభూతములో ప్రత్యేక వ్యక్తి అంటారు కదా స్వామి, ఒక్కొక్క మనుషు లోపల ఆ భగవంతుడిని దర్శనం చేసేదే నిజమైన భక్తి స్వరూపం. రాధా భక్తి స్వరూపం. స్వామి ఎప్పుడు చెప్పేవారు, రాధా సీక్రెట్ ఏంటంటే RADHA కదా. సో రా తీసుకొని ఎండ్ లో పెట్టాలంటారు. మరి రా తీసుకొని పెడితే ఆధార్ అవుతుంది. తర్వాత తీసుకొని ఎండ్ లో పెట్టాలంటారు స్పెల్లింగ్ లో. తీసుకొని పెడితే ధారా అవుతుంది. తర్వాత తీసుకొని ఎండ్ లో పెడితే ఆరాధ్ అని అవుతుంది. రాధా కా ఆధార్ హై ధారా ఆరాధన అంటారు స్వామి.
అంటే ధార ఆరాధన అంటే ఆ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ స్వామి ఎట్లా ఉంటుందంటే, మనం ఒక ఆయిల్ తీసుకొని పోర్ చేస్తే ఆ స్ట్రీమ్ ఎట్లా ఉంటుంది, నీళ్ళంటే డ్రాప్ డ్రాప్ గా వస్తుంది, బ్రేక్ ఉంటుంది దాంట్లో. కానీ ఆయిల్ తీసుకొని లేకపోతే హనీ తీసుకొని ఇట్లా పోర్ చేస్తే సీమ్లెస్ కంటిన్యూస్ గా ఉంటుంది చూడండి, దాన్నే ధార అంటారు. సో రాధా భక్తి ఆ ధార లాగా, అంటే అన్ఇంటరప్టెడ్ నాన్ స్టాప్ recognition of Krishna consciousness in everything in the creation. That was her immense love for Krishna. ఈ విషయం విశేషమైన విషయం చెప్పిన ఆ ఎక్స్పీరియన్స్ happened in the interview room of Prashanthi Nilayam to one of the students. This is the upasana మార్గం. ఉపాసన మార్గం అంటే మన ప్రార్థిస్తున్న భగవంతుడు అన్ని చోటు ఉన్నారని దృఢ నిశ్చయంతో ఉండాలి. ఒక డిస్కోర్స్ లో స్వామి వారు చెప్పారు, కృష్ణ మంత్రముకైనా రామ మంత్రముకైనా శ్రేష్టమైన ఒక మంత్రం ఉంది అన్నారు. కృష్ణ మంత్రముకైనా రామ మంత్రముకైనా శ్రేష్టమైన ఒక మంత్రం ఉందన్నారు. ఇది ఆలోచించుకోండి, దానికన్నా శ్రేష్టం ఏముంటుంది అని. స్వామి చెప్పారు, ఆ మంత్రమే ఉన్నాడు అన్న మంత్రం అన్నారు. ఉన్నాడు అన్న మంత్రం ఏమున్నాడు? భగవంతుడు, దేవుడు ఉన్నాడు అన్న విశ్వాసం. ఆ ఉన్నాడు అన్న మంత్రమే. మనే హిందీలో చెప్పాలంటే ఉన్నాడుకి ఇంకొక అంతరార్థం ఉంది. ఉన్నారు అంటే హాజిర్ హే, అనే సత్ స్వరూపంగా నిజ తత్వంగా ఎప్పుడు ఉన్నాడు. ఆ తత్వస్వరూపమే సర్వశ్రేష్ఠ నామం అన్నారు. దాన్ని గుర్తింప చేయడం, దానిపైన విశ్వసించడం, అదే నిజమైన నామస్వరూపంకి ఆధారం అన్నారు. కృష్ణ రామ నామ కన్నా పెద్దది ఏంటి? ఉన్నాడు అనే విశ్వాసం. దానికి ఫస్ట్ స్టెప్ ఏంటి? భగవంతుడు, దేవుడు నాతో ఎప్పుడు ఉన్నాడు అని విశ్వాసం ఉండాలి అని స్వామి చెప్పారండి. ఆ ఉన్నాడు అనే మంత్రమే సర్వశ్రేష్ఠ మంత్రం అన్నారు. ఇప్పుడు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ దీని గురించి, ఈ ఫెయిత్ ఇన్ ద డివైన్ గురించి ఐ వుడ్ లైక్ టు షేర్. This happened when I joined here in Swami school in 1999. Test is his taste antaru Swami. Test cheyalante Swamiki adi chaala ishtam. And in Guru Shishya Parampara, without test there can be no Guru. Test cheyalekapoyina guruve undaru eppudu. Test chestene Guru kada. So test is his taste valla ikkada join ayin tarvata 1999 lo Swami varu school lo నాకు సివియర్ మైగ్రేన్ అటాక్ వచ్చిందండి. దాన్ని జాయిన్ అయ్యే ముందరే ఒక 1 month బిఫోర్ స్టార్ట్ అయింది. బట్ త్రూ అవుట్ మై స్టూడెంట్ లైఫ్ ఇన్ స్వామీస్ స్కూల్ అండ్ ఇన్ ద కాలేజ్, సివియర్ మైగ్రేన్ అటాక్. అంటే ఇమాజిన్ చేయండి, మైగ్రేన్ లో సిమ్టమ్స్ ఏంటంటే సౌండ్, లైట్, స్మెల్, ఇవన్నీ అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్. అండ్ హాస్టల్లో ఉంటే రూమ్ లో 10-12 మందులు ఉంటారు. అక్కడ 12 మందులు ఇన్ వన్ రూమ్. We used to have 10 to 14 people, and light and sound is natural, is expected, and even the kitchen is nearby, then even the smell is very natural 3 times a day. So when you have a migraine attack, it is very difficult. Though all the brothers are very loving, they do tremendous service to their fellow brothers, but still you can imagine, because of staying with 500 students in the hostel, it's a very, very challenging situation whenever you get these migraine attacks. And this was going on for a long time. And ఒకసారి స్వామికి కూడా నేను చెప్పాను, స్వామి ఇట్లా హెడేక్ వస్తుందంటే చెప్తాను అన్నారు స్వామి. స్వామి ఒకసారి చెప్తాను అంటే we must patiently pray and wait, and definitely it will come to us at the right time. So what happened అంటే చెన్నై అతిరుద్ర మహాయజ్ఞంలో స్వామి వారు తీసుకెళ్లారు. అప్పుడు సుందరంలో ఒక డైనింగ్ సెషన్ లో స్వామి చెప్పారు, కాఫీ ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్ అన్నారు స్వామి. తర్వాత అన్నారు, అది ఎంత బ్యాడ్ అంటే ఇట్ ఈస్ వర్స్ దెన్ వైన్ అన్నారు స్వామి. కాఫీ ఈజ్ వర్స్ దెన్ వైన్ అన్నారు. సో ఆల్ ఆఫ్ us ఆర్ అడిక్టెడ్ టు కాఫీ. పొద్దున పూట ఫస్ట్ థింగ్ ఇస్ వీ హ్యావ్ కాఫీ. అక్కడ అనిల్ కుమార్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన చాలా వినోదంగా స్వామికి చెప్పారు, స్వామి నా డే స్టార్ట్ అవ్వదు స్వామి కాఫీ లేకపోతే ఎట్లా స్వామి అంటే, స్వామి వారు చెప్పారు, చూడు
నాకు తెలుసు అక్కడ కాఫీ మిషన్ ఎవరు పెట్టించారు, నేనే పెట్టించాను. చెప్పేది నా ధర్మ, తరువాత మీ కర్మ అన్నారు స్వామి. అంటే మీకేం మంచిదో అది చెప్పేది నా ధర్మ, తర్వాత మీ కర్మ. కాఫీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, చెప్పేది నా ధర్మ, తర్వాత మీరు చూసుకోండి చెప్తారు స్వామి. టీ ఏంటంటే కాఫీ టీ రెండు ఒక్కటే అన్నారు. ఇంకా మిల్క్ కూడా స్వామి చెప్పారు అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడి నుంచి వస్తుందని చూడాలి. ద కౌ షుడ్ నాట్ బి పుట్ టు ఎనీ ఇంజెక్షన్స్ అండ్ ఎంజైమ్స్ అండ్ ఆల్ దట్. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. మ్యాడ్ కౌ డిసీజ్ వస్తుంది అమెరికాలో, ఇప్పుడు ఆల్రెడీ ఉంది. ఇవన్నీ 2007లో స్వామి చెప్పారు ఈ విషయాలు. చాలా జాగ్రత్తగా ఉండాలి పాలు గురించి కూడా. ఇవన్నీ చెప్పిన తర్వాత నా మనసులో ఇది ఒక్కటే, ఈ ఒక్క విషయం చాలా ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే నాకు మైగ్రైన్ వస్తే న్యాచురలీ హెడేక్ అంటే కాఫీ ఆర్ టీ ఇస్ న్యూరో స్టిమ్యులెంట్, వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్ కదా. సో స్వామి has said now coffee is bad for health, so I have to do something. సో ప్రశాంతి నిలయం వచ్చిన తర్వాత నేనేం అనుకున్నానంటే, బై దెన్ ఐ వాజ్ ఆల్రెడీ PhD స్కాలర్, హాస్టల్ టీచర్. సో ఐ హ్యాడ్ సమ్ ఫ్రీడమ్ టు go to the coffee shop near Radio Sai. We used to do programs as well. So I was wondering what to do. I said, okay, Swami chepparu coffee maneseyalani. It's not good for health annaru. Aithe let me do one thing. I'll be a social drinker of coffee annanu. Ante evaraina nannu pilchi తీసుకెళ్తే అప్పుడే తాగుతాను. కానీ కొన్ని రోజులు చూస్తే every day somebody is taking more frequently than before. So this is not working. అయితే ఏం చేయాలి? ఇంకొక యుక్తి చూడండి. ఆల్వేస్ వి డిబేట్ విత్ ఇన్ అవర్ సెల్స్ టు ఫాలో గాడ్స్ ఇన్స్ట్రక్షన్. టు ఫాలో మైండ్స్ ఇన్స్ట్రక్షన్ వి డోంట్ డిబేట్. గాడ్స్ ఇన్స్ట్రక్షన్, ఆల్ కైండ్స్ ఆఫ్ యుక్తిస్ విల్ కమ్ ఇన్ అవర్ మైండ్ టు ఫాలో ఇట్, ఆర్ రాదర్ నాట్ ఫాలో ఇట్. సో తర్వాత అనుకున్నాను క్యాపుచినో తీసుకుంటాను, అది ప్యూర్ కాఫీ అదే, దానిలో కొంచెం వేరే మిక్స్ కూడా ఉంది అని. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ and ignorant also that cappuccino also is actually just coffee, mainly coffee. So in ignorance is bliss ani danlo I was having cappuccino. But I realized that I was happy and comfortable with that idea of having cappuccino. But after a few days it so happened ma chemistry department lo university lo oka conference organize chesaru. Aa conference lo tea break untundi kadandi, coffee break, tea break. ఒక టేబుల్ అంతా ఫ్రెష్లీ బ్రూ కాఫీ వాళ్ళు చేసి కప్ అంతా ఫిల్ చేసి పెట్టారు అక్కడ. ఎందుకంటే దే డిడ్ంట్ వాంట్ టు వేస్ట్ టైం. యాజ్ సూన్ యాజ్ ది సెషన్ ఇస్ ఓవర్ ఎవ్రీబడి షుడ్ కమ్ క్విక్లీ డ్రింక్ అండ్ గో బ్యాక్ ఫర్ ద నెక్స్ట్ సెషన్ అని ఫుల్ ఫిల్ చేసి పెట్టారు. నా డ్యూటీ అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ డ్యూటీ ఉండేది ఇన్ ద డిపార్ట్మెంట్ ఫర్ ద కాన్ఫరెన్స్. సో ట్రాన్స్పోర్ట్ డ్యూటీ చేసి ఐ జస్ట్ ఎంటర్డ్ ఇన్ టు ద కారిడోర్ ఆఫ్ అవర్ university, Prashanthi Nilayam campus, and the smell of coffee was so fantastic that, you know, a cartoon lo chupistar kada, rendu kaalu atla gaaliలో ఎగురుతూ అట్లే I was carried away by the fragrance of the coffee, and I went and picked up the cup of coffee. I will pause this scene here with a cup of coffee in my mind and slightly rewind back to something that happened between స్వామి వారు చెన్నైలో చెప్పడం ఆ విషయం, ఈ కాఫీ చేతిలో ఉన్న విషయం, మధ్యలో జరిగిన విషయం ఒకటి చెప్తాను. దానిలో ఈ ఉపాసనా మార్గంలో ఈ ఫెయిత్ అంటే దానికి అర్థం సరిగా స్వామి నేర్పించిన ఒక ఇన్సిడెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. అప్పుడు ఏమైందంటే, నా కజిన్ సిస్టర్ వెడ్డింగ్ కి నేను వెళ్ళాను. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ అసోసియేటెడ్ ఒక స్పిరిచువల్ మాస్టర్, ఒక స్పిరిచువల్ గైడ్ ఒకరు వచ్చారు అక్కడ. ఆయన కూడా పరమ భక్తుడు, స్వామి భక్తుడు. ఆయన he was sharing all his beautiful experiences with Swami, and he was a cosmic healer, and he would say that when he sees somebody he can see all their ailments, వాళ్ళలో ఉన్న రోగాలు అన్ని ఆయనకి కనిపిస్తుంది అని, and he would heal them through energy treatment and what not. He was also an Ayurvedic doctor and allopathic doctor and everything. So ఆయన ఒక composite treatment he will devise from his own spiritual assessment along with regular assessment. So ఒక unique kind of treatment kabatti my parents were there, they prayed to him kind of saying
sir, can you please look at my son? Because we have tried allopathy, we have tried homeopathy, we have tried Ayurveda. Nothing is happening. He's staying in hostel, he's suffering with migraine, and it kind of makes him immobile after that. Please do something. And చెప్పారు. So I was very hesitant, but then because it was the prayer of my parents, I sat there, and then he looked at me from top to toe, and then he said, do you know why you have migraine? నేను చెప్పాను, సార్ ఐ డోంట్ నో సార్, ఐఎమ్ సారీ అంటే ఆయన చెప్పారు, యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ స్వామి అని. సో అది విన్న వెంటనే నాకు లోపల నుంచి ఏమనిపించిందంటే, there is an inner meaning in what he's saying. So I said, sir, ఆయనకి జవాబు నేను ఇచ్చాను, సార్ ఐ నో దట్ స్వామి is God, so can you please help me understand what you're saying అన్నా. సో he was very happy. ఆయన చాలా సంతోషం అయిపోయి చెప్పారు, now you will definitely know అన్నారు. ఎందుకంటే he was also seeing how we react as Sai devotees. If somebody tells you you don't have faith in Swami, see, our faith in Swami is known to us, and that is our firm conviction. We don't need certificate from anybody external to us kada. So అది మన ఆత్మవిశ్వాసంగా ఉండాలి కదా. So he was even in a sense testing that. So he said, now that you have said this, that I know that Swami is God, but please explain to me what you mean by this. When you said this with humility, now you will know for sure అన్నారు. నేను చెప్పను, నువ్వే ఎంక్వైర్ చేయి లోపల, నీకే తెలిసిపోతుంది అన్నారు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ బిట్వీన్ స్వామి సేయింగ్ యూ షుడ్ నాట్ హ్యావ్ కాఫీ, and then in the conference the cup of coffee is in my hand now. So a cup of coffee ఎత్తిన వెంటనే నాకు లోపల నుంచి ఒక వెరీ పవర్ఫుల్ ఇన్నర్ వాయిస్ అనిపించింది. That inner voice told me, can you put this cup of coffee down, not because it is bad for health, but simply because Bhagavan said so. This inner voice చెప్పింది, ఈ కాఫీ కప్, will you give it up now? ఎందుకు? Not because it is bad for health. Swami said it is not good for health, but not because it is bad for health, but simply because Swami said so, can you put this down అని ఒక వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చిందండి. ఆ రోజు ఆ కప్ ఆఫ్ కాఫీ నేను కింద పెట్టాను. దాని తర్వాత కాఫీ ముట్టలేదు. ఆ రోజు నుంచి టిల్ టుడే is a good 12 years, and I have not had an incident of migraine attack since then. This is you can consider it as a medical miracle, because no treatment was done. In fact, I had visited the best of hospitals in Hyderabad, where we used to live at that point in time. Vacations, so I used to come for treatment. Best of neurosurgeons have had a look at it. Best of the treatments were suggested. No improvement happened, because it is known there is no treatment for migraine per se. Cause is not known. But the day that Swami's words were implemented implicitly, the migraine just vanished, and I don't know how. So that is what that healer or spiritual teacher was conveying, that when he said you don't have faith in Swami, that's why you have migraine, means faith ante ఊరికే స్వామి భగవంతుడు స్వామి ఇది చెప్పారు అది చెప్పారు గుర్తు పెట్టుకోవడం కాదు. టు implicitly obey the divine command is a real manifestation of faith in God. To implicitly obey the divine command, అదే ఉపాసనా మార్గం. ఉపాసనా మార్గం అంటే ఏంటి? నా భగవంతుడు, నా సద్గురు భగవాన్ శ్రీ సత్యసాయి నాకు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అది ఇంప్లిసిట్లీ నేను ఒబే చేసేదే ఉపాసన సాధన అక్కడ. సో ఇన్ దిస్ వే స్వామి హస్ టాట్ us all the intricacies of the sadhana that we need to know. ఇంకో విషయం, ఈ ఉపాసనా మార్గంలో స్వామి మనకి అనుగ్రహించిన విషయం ఏంటంటే, చెన్నైలోనే సుందరంలో జరిగింది ఈ విషయము. అది ఒక డైనింగ్ సెషన్ లో దిస్ యూస్ టు బి లైక్ దిస్. సో స్వామి వారు పొద్దున దర్శనం ఇచ్చిన తర్వాత, ఆర్ ఇఫ్ యూ విజిటెడ్ ది అతిరుద్ర మహాయజ్ఞ సైట్, we would come back and dine with Swami. సో సుందరంలో ఫస్ట్ ఫ్లోర్ లో స్వామి రూమ్ ఉంది. స్వామి రూమ్ బయటే డైనింగ్ స్పేస్ ఉంది. స్వామి వారు టేబుల్ పైన కూర్చుంటారు. మేము ఒక 5 మంది స్టూడెంట్స్ కింద స్వామి పాదాల దగ్గరే కూర్చుంటాము. 1 స్టూడెంట్ ఆపోజిట్, అండ్ విఐపీస్ అందరూ, ఎల్డర్స్ పెద్దవాళ్ళందరూ
వాళ్ళు కూడా అక్కడ కూర్చుంటారు స్వామి ఎదురుకుండా. సో దిస్ వాస్ ద సెట్టింగ్ ఇన్ ద డైనింగ్ రూమ్ ఆఫ్ స్వామి. సో ఒకరోజు డైనింగ్ అయిన తర్వాత మేబీ ఐ షుడ్ షేర్ దిస్ ఫస్ట్. భోజనం ఎట్లా అవుతుందంటే ఫస్ట్ వాళ్ళందరూ మా ప్లేట్లో సర్వ్ చేసేస్తారు. స్వామికి వచ్చిన అన్ని క్యారేజెస్ అంతా స్వామి దగ్గర పెట్టి స్వామి సెలెక్ట్ చేస్తారు ఏం కావాలో అది స్వామి ప్లేట్లో వాళ్ళు సర్వ్ చేస్తారు. తర్వాత స్వామి ఇండికేషన్ ఇస్తారు మాకు, స్టార్ట్ చేయండి అంటే ఓం బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నం అని బ్రహ్మస్వరూప భగవాన్ దగ్గరే ఈ ప్రార్థన జరుగుతుంది అప్పుడు. అండ్ ఆఫ్టర్ దిస్ ప్రేయర్ of Brahmarpanam, Swami will take the first morsel of food. Only after Swami takes the first morsel of food, after Brahmarpanam, we all start having the food. Ade akkada paddhati. It's a beautiful experience to eat in his presence like that. So, oka roju emaindante, food was served, Swami indication icharu, Brahmarpanam chesam memandaram. చేసిన తర్వాత స్వామి వారు తీసుకోవట్లేదు భోజనం. అయితే ఆయన తీసుకుంటే వాట్ హీ టేక్స్ ఇస్ వెరీ వెరీ లిటిల్. మనకు అన్ని తెలిసిన విషయమే. చపాతీ అంటే ఇంత చిన్నగా ఉంటుంది. స్వామి చూపిస్తారు మాకు ప్లేట్ నుంచి చూడరా నా చపాతీ ఇంత చిన్నగా ఉంది, మీరందరూ ఇంత పెద్ద పెద్ద పూరీలు చపాతీలు తింటున్నారని అప్పుడప్పుడు తమాష చేసేవారు స్వామి. సో స్వామి ఆ రోజు తినలేదు, మమ్మల్ని చూస్తున్నారు. సో వీఆర్ లుకింగ్ ఎట్ స్వామి, స్వామి ఇస్ లుకింగ్ ఎట్ అస్. అండ్ స్వామి said, తినండి తీసుకోండి అన్నారు. we said, స్వామి ఫస్ట్ యూ మస్ట్ టేక్, మీరు తీసుకున్న తర్వాతే మేము తీసుకుంటాం స్వామి అన్నారు. అప్పుడు స్వామి వారు చెప్పిన ఒక చాలా పవర్ఫుల్ మెసేజ్. వీ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్ ఇన్ అవర్ ఎవ్రీడే లైఫ్, డే టు డే లైఫ్ ఆల్సో. వాట్ స్వామి సెడ్ ఇస్, మీరందరూ బ్రహ్మార్పణం చేశారు కదా, అదంతా నాకే అందింది, అదంతా నాకే అందింది. ఇంకా ఎంత తింటాను, కడుపు నిండిపోయింది. అంటే మీరందరూ బ్రహ్మార్పణం చేశారు కదా, అదంతా నాకే అందింది, ఇంకా ఎంత తింటాను రా, కడుపు నిండిపోయింది అన్నారు. అంటే మనం స్వామిని తలుచుకొని ఇంకో విషయం కూడా అక్కడ చెప్పారు స్వామి. నాతో మీరు తింటే సైలెంట్ గా తింటారు. నాతో మీరు తింటే ఎంత కావాలో అంత మాత్రమే వేస్ట్ చేయకుండా తీసుకుంటారు అన్నారు స్వామి. అది ఇంకో రోజు జరిగిన విషయం, కానీ దాన్ని కంబైన్ చేసి చెప్తున్నాను ఇక్కడ. అయితే మనం స్వామి వారిని తలుచుకుని సైలెన్స్ లో ఎంత కావాలో అంత మాత్రం తీసుకొని ఈ బ్రహ్మ యజ్ఞంగా ఇది తీసుకొని స్వామికి అర్పణం చేస్తూ ప్రసాద రూపంగా బ్రహ్మ యజ్ఞంగా ఇది తీసుకుంటే ఈ బ్రహ్మ యజ్ఞం స్వామికి అందుతుంది. స్వామి దివ్య నోటుతో చెప్పిన మాట ఇది. సో అన్ని మన కర్మలన్నీ ఇదే స్వరూపం అండి. ఉపాసన మార్గంలో, భక్తి మార్గంలో మన కర్మలందరూ ఇదే స్వరూపం. అంటే అన్ని సాయి కృష్ణ అర్పణం వస్తుంది. సో ఇది అయిన తర్వాత ఒక రోజు భోజనం అయింది. స్వామి వారు అందరినీ పిలిచారు. ఒక 5 మంది స్పీకర్స్ ని పిలిచారు స్వామి. we were all kneeling down around Swami like those little birds waiting for the mother bird to feed them, and we were looking at Swami eagerly. And then Swami ఏం చెప్పారంటే, మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి అన్నారు. One of my brothers asked this question. He said, స్వామి శరణాగతి అంటే ఏం స్వామి అన్నారు. స్వామి చెప్పారు, శరణాగతిలో ఇవ్వడానికి ఏమి లేదు అన్నారు. భగవంతుడికి ఏమి ఇస్తావు, అన్ని భగవంతుడిదే. శరణాగతిలో ఇవ్వడానికి ఏం లేదు, కానీ నీకు మంచి జరిగినా చెడ్డ జరిగినా ఈ దృఢ విశ్వాసం పెట్టుకో, ఆయనే నీకు ఇస్తున్నారని, అదే శరణాగతి. ఇదే ఉపాసనా మార్గం, ఈ శ్రేష్టమైన సాధన అంటే శరణాగతి. శరణాగతి అంటే మంచి జరిగిన, ఏదైనా మన ఆలోచనలో చెడ్డ అనుకుంటాం మనము చెడ్డ జరిగిన అది మన మంచికే భగవంతుడు ఇస్తున్న వరప్రసాదం అని ప్రసాద భావంతో తీసుకోవాలన్నారు. అదే శరణాగతి అన్నారు స్వామి. సో ఇది ఉపాసనా మార్గం, స్వామి మనకు నేర్పించిన ఉపాసనా మార్గం. కర్మ మార్గం, ఉపాసనా మార్గం, శ్రేష్టమైన ఈ అన్ని కార్యాలు భగవంతునికి అర్పణం చేసే
ఒక పద్ధతి, ఒక సాధన నేర్పిన మార్గం శ్రీ సత్యసాయి కర్మయోగ. అండ్ ఇక్కడి నుంచి ఫైనల్ స్టెప్ ఇస్ ది జ్ఞాన యోగ దట్ భగవాన్ హెస్ గివెన్ అస్. అండ్ చెన్నైలోనే జరిగిన ఈ విషయం ఇది. స్వామి వారి ఆదేశముతో అక్కడ ఇచ్చిన టాక్ లో ఒక స్టోరీ షేర్ చేశాను. ఆ స్టోరీ చాలా విచిత్రమైన స్టోరీ. ఒకరోజు ఏమైందంటే డెసర్ట్ సిచ్యువేషన్ లైక్ రాజస్థాన్, అండ్ దెర్ వాస్ అ స్మాల్ ఫ్యామిలీ ఇన్ a small village, a very humble village, and అక్కడ ఫాదర్ ఫిగర్ ఆఫ్ దట్ ఫ్యామిలీ he passed away. So he had written his will, he had called the village lawyer so to speak and given him the will, and he passed away. And ఆయనకు ఉండేది 2 sons and 1 daughter. సో వాళ్ళు ముగ్గురు అక్కడ కొట్లాడుతున్నారు. ఇవన్నీ చూసి ఫుల్ విలేజ్ హెస్ కమ్ దేర్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ నాయిస్ అంతా. సో వన్ వైస్ మ్యాన్ వాస్ గోయింగ్ అరౌండ్ విత్ హిస్ క్యామెల్. అది రాజస్థాన్ కదా, ఆ క్యామెల్ తో పాటు ఆయన వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు హీ హర్డ్ దిస్ కమోషన్ అండ్ హీ వెంట్ దేర్ అండ్ సెడ్ వాట్ ఈస్ దిస్, ఏమవుతుంది ఇక్కడ అని అడిగితే వాళ్ళు చెప్పారు, ఇది పాపం వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయారు, అది ఏదో విల్ గురించి కొంచెం గొడవ జరుగుతుంది. అయితే ఆయన వెళ్ళి ఏదైనా సమాధానం వాళ్ళకి ఇవ్వాలని ఆయన వెళ్ళారు. అక్కడ ఈ ప్రాబ్లం ఏంటి అని అడిగారు. ఆర్ యు అన్సాటిస్ఫైడ్ విత్ ద విల్, హ్యాస్ హీ నాట్ డివైడెడ్ ప్రాపర్లీ, వాట్ ఈస్ ద ప్రాబ్లం అని అడిగారు. అయితే వాళ్ళు చెప్పారు అవన్నీ నో ప్రాబ్లం, ప్రాబ్లం ఏంటంటే 50% ఆఫ్ ద ప్రాపర్టీ ఆయన పెద్ద ఆయన ఎల్డెస్ట్ సన్ కి ఇచ్చారు, 1/4 ఆఫ్ ద ప్రాపర్టీ మిడిల్ సన్ కి ఇచ్చారు, 1/5 టు డాటర్ ఇచ్చారండి అన్నారు. అయితే ఈ డివిజన్ లో మీకు ఏదైనా ఇబ్బంది ఉందా అంటే, లేదు ఈ డివిజన్ అంతా పర్లేదు, ప్రాబ్లం ఏంటి మరి అడిగితే వాళ్ళు చెప్పారు, మా నాన్నకి ఉండే ప్రాపర్టీయే 19 క్యామెల్స్, 19 క్యామెల్స్. ఇప్పుడు దానికి హాఫ్ ఆఫ్ 19 టు ఎల్డెస్ట్ సన్ అంటే ఎట్లా చేయాలి, హాఫ్ ఆఫ్ 19 చేయడం వీలు లేదు, ఇంకా 1/4 వీలు లేదు, 1/5 వీలు లేదు, ఇది ఎట్లా చేయాలని గొడవ ఉంది అని. సో ఆయన ఆలోచించారు కొంతసేపు. తర్వాత ఏం చెప్పారంటే, ఇది ఒక పని చేయి, నా క్యామెల్ ఒకటి ఉంది కదా, ఇది యాడ్ చేసి దానికి, తర్వాత మీరు ఎట్లా డివైడ్ చేసుకోవాలో చేయండి. సరే అని వాళ్ళు యాడ్ చేశారు. 19 + 1 20, 20కి సగం 10 క్యామెల్స్ ఎల్డెస్ట్ సన్, 1/4 కాల్ భాగం టు సెకండ్ సన్, 1/4 ఇస్ 5 క్యామెల్స్ టు మిడిల్ సన్, తర్వాత 1/5 భాగం టు ది డాటర్, సో 4 camels to the daughter. 10 + 5 + 4, 19 camels. ఈ wise man, he took his camel and went away. ఆయన క్యామెల్ తీసుకెళ్ళి వెళ్ళిపోయారు. ప్రాబ్లమ్ సాల్వ్. ఈ స్టోరీ నరేట్ చేశానండి అక్కడ చెన్నై అతిరుద్రలో. ఇది చాలా మందికి నచ్చింది, అక్కడ ఉన్న విఐపీస్ ఎల్డర్స్ కూడా నచ్చింది. వాళ్ళు ఆ రోజే డిన్నర్ సెషన్ లో స్వామి వారికి చెప్పారు, స్వామి ఈ రోజు చాలా బాగా మాట్లాడేది ఈ అబ్బాయి. స్వామి అడిగారు, ఏం నచ్చింది నీకు అని అడిగారు ఆయన, పెద్ద అయింది. సో ఆయన చెప్పారు, స్వామి ఆ క్యామెల్ స్టోరీ ఉంది కదా, చాలా బాగుంది స్వామి అది. అయితే స్వామి చెప్పారు, చాలా బాగుందా, నీకేం అర్థమైంది అన్నారు. సో ఆయన పెద్ద ఆయన చెప్పారు, స్వామి అది 19 క్యామెల్ స్వామి, బై 2 చేయాలంటే చాలా కష్టం, కానీ ఆ 1 యాడ్ చేసిన తర్వాత 10 + 5 + 4 19, ఆయన ఒక క్యామెల్ తీసుకెళ్ళిపోయారు, చాలా బ్యూటిఫుల్ స్టోరీ అన్నారు. స్వామి చెప్పారు, ఈ స్టోరీకి అంతరార్థం ఈ డివిజన్లు కాదు అన్నారు. ఈ డివిజన్లు కాదు ఈ స్టోరీకి అంతరార్థం. ఈ స్టోరీకి అంతరార్థం ఏంటంటే ఇదే లైఫ్ అన్నారు స్వామి. లైఫ్ లో మీరు ఎంత ప్రయత్నం చేసినా కేయాస్ అండ్ కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండదు. కన్ఫ్యూషన్, స్ట్రగుల్, సఫరింగ్, పెయిన్, ప్లెజర్ ఇవన్నీ ఆల్టర్నేట్ చేస్తూ ఉంటాయి. సో లైఫే ఇట్లా ఉంటుంది, మీనింగ్లెస్ గా. 19/2 మీనింగ్ లేదు కదా, మీనింగ్లెస్ గా, కేయాటిక్ గా, కన్ఫ్యూజన్ గా ఉంటుంది లైఫ్. ఎందుకు, ఎప్పుడు ఆ ఒక్క క్యామెల్ ఉంది చూడు, అది చేర్చకపోతే అన్నారు. ఆ ఒక్క క్యామెలే ఈ లైఫ్ కి విలువ ఇస్తుంది అన్నారు. లేకపోతే దీనికి విలువ లేదు, అర్థం లేదు లైఫ్ కి. ఆ ఒక్క క్యామెలే ఈ భగవంతుడు అన్నారు. ఆ ఒక్క క్యామెలే ఈ భగవంతుడు, దీన్ని తెలుసుకుంటే చాలు అన్నారు. చూడండి, ఇదే జ్ఞాన మార్గానికి ముఖ్య రహస్యం. అంటే ఆ ఒక్క క్యామెలే ఈ భగవంతుడు అన్నారు.
ఈ భగవంతుడిని తెలుసుకుంటే చాలు అన్నారు. That presence in us, the divine presence in us, is our very true nature, which Bhagavan was pointing. ఈ చెన్నై ట్రిప్ ముందర ప్రశాంతి నిలయం భజన్ హాల్లో ఒకసారి స్వామి వారు థ్రోన్ లో కూర్చొని స్పీకర్స్ ఎవరెవరు వస్తున్నారు చెన్నైకి ముందు అంటే అన్నారు. 5గురం మేము వెళ్ళాము. అక్కడ వెళ్ళినప్పుడు నా మనసులో ఒక మాట ఉండేది. స్వామి వారు టాపిక్ ఇచ్చారు దీనికి, ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి అన్నారు స్వామి. ఏకం సత్ అంటే సత్యం ఒక్కటే, విప్రాహ బహుదా వదంతి అన్నారు. అంటే ఆ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు వెవ్వేరు పదాల్లో వెవ్వేరు రూపంగా వాళ్ళు చెప్తారు దాని గురించి అన్నారు. అయితే ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి దీని గురించి ఏం చెప్పాలి అని ఒక ఆలోచన వచ్చింది. ఏం చెప్పాలని ఆలోచన అంటే, స్వామి వారు ముందు ఉన్నారు కదా, స్వామికే ఈ ప్రశ్న వేద్దాం, స్వామి వారు ఏం చెప్తే అది డివోటీస్ కి షేర్ చేస్తామని ఒక ఉద్దేశం. స్వామికి నేను అడిగాను, స్వామి భజన్ హాల్లో థ్రోన్ లో కూర్చున్నారు, స్వామి మీరు ఏకం సత్ అంటున్నారు కదా, ఒక్కటే ఉంది భగవంతుడు ఒక్కడే, దాని తప్ప వేరే ఏం లేదంటున్నారు కదా, అయితే నాకెందుకు స్వామి వెవ్వేరుగా కనిపిస్తున్నారు, నాకు వెరైటీయే కనిపిస్తుంది కానీ ఆ వన్ ప్రిన్సిపల్ ఎక్కడ కనిపించట్లేదే అంటే, స్వామి చెప్పారు, బంగారు చూసారు బయట భజన్ హాల్ బయట అన్ని డివోటీస్ కూర్చున్నారు, అన్ని ప్లాంట్స్ అండ్ ట్రీస్ అండ్ వెరైటీ ఆఫ్ క్రియేషన్ ఉంది, భజన్ హాల్ లోపల డివోటీస్ ఉన్నారు, వెరైటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, బ్యూటిఫుల్ హాల్ అంతా ఉంది. అదన్నీ చూపిస్తూ స్వామి చెప్పారు, చూడు బంగారు ఇదంతా 0 0 0 అంట, ఇదంతా 0 0 0, దీనికి ఏమి విలువ లేదురా బంగారు. తర్వాత ఒక ఇలస్ట్రేషన్ ఇచ్చారు, నువ్వు పేపర్లో ఎన్ని శూన్యాలు వేసుకో, ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ వేసుకో, దానికి ఏదైనా విలువ ఉందా అని అడిగారు. కానీ 1 తీసుకొని దాని ముందు పెడితే దానికి విలువ ఇమీడియట్ గా వచ్చేసింది. 6 0 పెట్టు, దాని ముందర 1 పెడితే 1 మిలియన్ అయిపోతుంది. 1 తీసేస్తే 6 0 ఎందుకు, 100 జీరోస్ పెట్టుకో, దానికి విలువ 0 అన్నారు. చూడు అట్లే ఈ లోకమంతా 0 0 0 రా, దీనికి ఏం విలువ లేదు, ఈ ఒక్కటి దాని ముందు ఉంటేనే ఆ విలువ, ఆ ఒక్కటే ఇది అన్నారు స్వామి, పాయింటింగ్ టు హిస్ హార్ట్. That one is God, that one is Bhagavan. On another occasion, with these words, we conclude with the divine instruction of Swami on Jnana Yoga, where he said, Bangaru, if you want to realize yourself, it is very simple. I said, Swami, how to remove this ego? Because మీరు చెప్తారు ego is what separates man from God. అని how to completely eliminate this ego అని అడిగితే స్వామి చెప్పారు, where is ego అని అడిగారు స్వామి. I said, Swami, this ego is in the mind. అయితే మైండ్ తీసే వెళ్ళిపోతుందే అన్నారు. స్వామి, హౌ టు రిమూవ్ ద మైండ్ స్వామి, చాలా కష్టంగా ఉంది అంటే, Swami said these words in English, so I will say this in English. Swami said, Chudu, I am not this body, I am not this mind, where is the place for I? I am not this body, I am not this mind, where is the place for I? So this is the divine secret. When we contemplate on this, దీని పైన మనం మననం చేస్తే, I am not this body, I am not this mind, where is the place for I? ఈ అహంకారం వస్తుంది కదా, నేనే చేస్తున్నాను, ఈ నేను అంటే ఎవరు, మనస్సులో ఉన్న విచారం అంతా దూరం చేస్తుంది, శరీరం నేను అన్న భావం కూడా దూరం చేస్తుంది. కానీ అది దూరం చేసిన తర్వాత కూడా మనం అందరం ఉన్నాం కదా, ఉన్నాను అని మంత్రమే సర్వశ్రేష్ఠ మంత్రం. చూడండి, ఇదే జ్ఞానం. ఉన్నాను, అదే సచ్చిదానంద స్వరూపం. ఆ ఉన్నాను పైన దృఢ విశ్వాసం. ఎక్కడ ఫస్ట్ దేవుడు ఉన్నాడు అని విశ్వాసంతో మొదలుపెట్టి, ఉన్నాను అంటే ఎట్లా, నేను అయినా ఏం కాదు, అక్కడ వేరే భావమే లేదు, అక్కడ ప్రత్యక్ష ఉన్నాను, ఉట్టి ఉన్నాను అని ఆ మహామంత్రంలోనే మన అనుభవ స్థిరం చేసుకుంటే అదే శ్రీ సత్యసాయి జ్ఞానయోగం. So as Swami said, the beautiful relationship that we can have with Swami
is that of Guru Shishya. जय बोलो भगवान श्री सत्य साई बाबा